అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేదే మెయిన్ ఎలిగేషన్. నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధము లేదు, ఇప్పుడు కూడా ఏ అబద్ధమో చెప్పట్లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటికి రాలేదు, మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు. నేను ఫస్ట్ వచ్చి మాట్లాడాను, అందరి మీడియాతోనే మాట్లాడాను, అందరితోనే మాట్లాడాను, అందరికీ చెప్పాను. ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది. అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్లు నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు. నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపెట్టడం ఇష్టం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు. నేను ఏది బయటపెట్టలేదు నేను. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి. నేను తప్పు కాదు, మీరు మీ ఇంటి నుంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. కాదు, ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు కొంత పబ్లిక్గా వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా, పోలీస్ కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ కూడా సహా చూపించారు. పోలీస్ కేసులో ఎందుకు లేదండి అది? ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్లో? ఈ రోజు దాకా మీరు బయటికే రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైం. అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు, అరవకర్ల కాదండి, మైక్ ఇస్తారు. రాజతరణ్ గారు ఆయన అరుస్తున్నారు. ఓకే, సారీ నేను చెప్తా, నేను క్లియర్గా చెప్తా. తప్పించుకొని తిరగలేదండి, నేను అయ్యాను. అవును, అడ్వకేట్ అయ్యారు. నేను వాళ్ళు నాకు నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ. కాదు, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్. ఐఎమ్ సారీ. కాదు మాల్వి గారు, ఇందులో మీ పేరు కూడా వినిపించింది కదా, మీ రియాక్షన్ ఏంటి? మాల్వి గారి రియాక్షన్ ఒకసారి తీసుకుందాం. మీరు చెప్పండి, మీ పేరు మీద వచ్చింది, మొత్తం మీ ఇద్దరి మధ్య అమ్మాయికి సమస్య అనేసి చెప్తుంది. అసలు ఏం జరిగింది ఏంటి అసలు? మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం అన్నీ కూడా బయట పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు. So, whatever she has put the allegations on me and my brother, I have already submitted the proofs to the cops, and recently she again texted on 24th July. I have submitted that also, and they are taking the legal action against it. That's all I want to say, because we have not done anything wrong. My family, we never met her, we never seen her in real. So I don't know who is she, why she is doing that. And recently she got connected with those people who are criminals, who stalked me, who stabbed me in 2020. So for me, being a girl, I advised her not to be in touch with those people, but still she did that. So for me, she is one of them and she is a criminal for me. And I really don't want to say anything against her, but everything will proceed legally, and that's all I want to say. Rajdarun, ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. సమాధానం చెప్పండి. వెళ్ళనివ్వండి. మీకు పెళ్ళైంది కదా, మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే ఏంటి? నా భర్త నన్ను వదిలేశాడు, నాకు నా భర్త కావాలి, అన్నీ అయ్యాయండి. 10 ఏళ్ళు ఉన్నామండి. 10 ఏళ్ళు పెళ్ళంటున్నారు, ప్రూఫ్ ఉన్నాడండి నాతో. 10 ఏళ్ళు ఉన్నాడు. మీకు తాళి కట్టడం వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. పెళ్లి గురించి రాస్తారని ఏం చెప్పాడంటే చూపించిందా అని అడిగాడు.
మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము పెళ్లి చేసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి ఇలా కట్టినప్పుడు మేము ఇద్దరం దిగిన ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అవి సబ్మిట్ చేయడం జరిగింది. 10 ఏళ్ళు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని ఉన్నాయి, చేసేసామండి, అవి సబ్మిట్ చేసాము, అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయిందండి. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్, అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దని 2 సార్లు చేయించాడు. బయట సమాజానికి అదొక కారణంగా చెప్తున్నాడు అంతే తప్ప ఎందుకు అర్హత లేదండి. అతను నా ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ కార్ చూడండి, అతను కానీ అతను వారి ఫాదర్ కానీ రాస్తారు ఇల్లు రాస్తారు కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఉంటారా? ఆకలి ఇస్తున్నాను ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. 11 ఏళ్ళు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. లేవు అని అతను చూపించమనండి, ప్రూఫ్ ఉందని నేను చూపించాను. ఎఫ్ఐఆర్ అయిందండి. ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి, రేపు వెళ్తాను. అతను నాకు సమాధానం చెప్పనంత వరకు నేను వదలను. చేయాల్సిందంతా చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను. మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు. అదే అండి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది డెఫినెట్ గా. ఇప్పుడు అతను మరి అన్నది నాకు తెలియదు. నేను ఒక కామన్ అమ్మాయిని, నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది, మీడియా హెల్ప్ తీసుకుంది. నాకు 10 ఏళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది. ఎప్పుడు వదిలేసి పెళ్లి చేసుకున్నామని చెప్తున్నాను. బయట ప్రపంచానికి చెప్పనంత మాత్రాన